రామాయంపేటలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కాంగ్రెస్ నేతలు సంతాపాన్ని తెలిపారు. స్థానిక మెదక్ చౌరస్తాలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ ఆధ్వర్యంలోని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప నాయకుడంటూ తెలిపారు. మన్మోహన్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప మహానుభావుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహానుభావుని కోల్పోవడం జరిగింది. దేశానికి సేవ చేసినటువంటి మహాభాగ్యుడు అతడు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం పార్టీకి తీరని నష్టం. రామాయంపేట మండలం తరఫున నివాళులర్పించడం జరిగింది. భారతదేశాన్ని అగ్రభాగాన నిలిపి మాకు సరిలేదని, సాటి లేదని, మా దగ్గర మేధావులు ఉన్నారు, ఆర్థికవేత్తలున్నారని నిరూపించిన ఏకైక వ్యక్తి, ప్రపంచంలోని ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అటువంటి వ్యక్తిని గుర్తించి సోనియా గాంధీ గారు, మన ప్రియతమ నాయకురాలు, ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు అవకాశం కల్పిస్తే భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిది. మన్మోహన్ సింగ్ అయితే దేశానికి భావితరాలకు పనిచేస్తారనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇచ్చి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది.